రోడ్డు మీద పడాల్సి వచ్చింది. అండ్ మీరు ఎవరినైతే నమ్మి వస్తారో మీరు అనుకున్నది జరగకపోతే వాళ్ళు అప్పటికప్పుడే ప్లేట్ తిప్పేస్తారు. నాకేం తెలుసు ఇలా జరుగుద్దని. ఇలా ప్లేట్ తిప్పేస్తుంటారు. అప్పుడు మనం ఎవ్వరం ఏం చేయలేము. ఆ రాత్రంతా తిరిగి మాకు నీరసం వచ్చేసి ఒక పెట్రోల్ షాప్ కనిపిస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడే ఒక మూలన చలికి భయంతో, అంటే ఆ రాత్రంతా ఎవరొచ్చి ఏం చేస్తారో అనే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిద్రపోయాను. ఇంటి నుంచి వస్తూ నేనైతే మొబైల్ తెచ్చుకోలేదు. సో ఎవరితో కూడా కాంటాక్ట్ లేదు నాకు ఆ టైంలో. నేను అతని మాయమాటలో పడి ఎంత స్వార్థంగా ఆలోచించానంటే, నాకు ఒక చెల్లుంది. నేను ఈ పని చేస్తున్నందుకు రేపు నా చెల్లెల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకి వస్తారా? మా అమ్మ నాన్న ఊర్లో తల ఎత్తుకుని తిరగగలరా? ఏం ఆలోచించలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇతని మొబైల్లో నుంచి అమ్మ వాళ్ళకి కాల్ చేసి, అమ్మ నేను వాసవిని అనగానే, ఎక్కడున్నావే అసలు రాత్రి మొత్తము? ఇంటికే రాలేదు, మా పరువు మొత్తం తీస్తున్నావు, ముందు ఎక్కడున్నావో చెప్పు అని 4 బూతులు తిట్టి, ఆ ఆటో వాడు కూడా రాత్రి మొత్తం ఇంటికి రాలేదంట. ఊరిలో మొత్తం మీ ఇద్దరు గురించే చండాలంగా మాట్లాడుకుంటున్నారు. నిన్ను కనిన పాపానికి మీ నాన్న కూడా రాత్రంతా నిన్ను వెతకడానికి బయటికి వెళ్లిన మనిషి ఇప్పటికీ ఇంటికి రాలేదు, అసలు ఎక్కడున్నావు ఇప్పుడు అనేసరికి నాకైతే ఏడుపు కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు రిలీజ్ అయ్యాను నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను చేసిన పని అమ్మతో చెప్పాలంటే భయమేస్తుంది. ఏడుస్తూనే ధైర్యం తెచ్చుకొని చెప్పేశాను, నిన్న శ్రీశైలంలో పద్మ ఆంటీ వాళ్ళ కొడుకు నేను పెళ్లి చేసుకున్నాము అని. అది వినంగానే మా అమ్మ పెద్దగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను కూడా ఏడుస్తూ ఉన్నా. ఇంకా అతను ఫోన్ లాక్కొని కాల్ కట్ చేసి, నాకు ముందే తెలుసు వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారని. అలా ఎలా ఒప్పుకుంటారనుకో నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు?